सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है। भारत माता, माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है। सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है। Doing well, Calcutta. माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी है। सूरज की तरह सर चढ़ते हैं हम, सर चढ़ते हैं हम, पर्वत को गिराते बढ़ते हैं हम, बढ़ते हैं हम। चट्टान से जोड़े सीनों में तूफान उठाना है जोश में सरफरोश लड़ जाना। जैन साहब, जैन। बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो, रुकना नहीं, झुकना नहीं, बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो। हम एक साथ हैं, एक निशान, बढ़ते चलो। करुण कहूँ प्यारे, बलिदान परम धर्म, जाट बलवान। जय भगवान सर्वदा शक्तिशाली, जय मां काली आयो गोरखाली। दरिया की तरह हम बहते हैं, लेकिन चौकन्ने हम रहते हैं। औलादी इरादे रखते हैं, हर फर्ज निभाना है जोश में सरफरोश लड़ जाना है। बढ़ते चलो, बढ़ते चलो, बढ़ते चलो, रुकना नहीं, झुकना नहीं, बढ़ते चलो। वीर मदरासी अडिकोडु, 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 बोला श्री छत्रपति शिवाजी महाराज की जय। बदरी विशाल लाल की बिरसा मुंडा की, बजरंग बली की जय, राजा रामचंद्र की जय, बोलो हिंदुस्तान की जय। जो बोले सोने हाथ सत श्री अकाल। सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है। Intelligence reports are up to date. Our network is stronger than before. निशानी है। सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है। माथे पे तिलक जय हिंद लगावो मेरी निशानी। Cement! TS net by score! Third Belgudam! 9 on the battalion! NCC guards! Open clear! Adopt! Cement! In 1948, NCC was formed by the government of India in our country under the leadership of Kunjulu Committee. 1948లో కుంజులు కమిటీ నేతృత్వంలో మన దేశంలో భారత ప్రభుత్వం ద్వారా ఎన్సీసీ ఏర్పాటు చేయడమైనది. Since then, NCC Day is celebrated on every year last week of November 1. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26లో మన పాఠశాలలో ఎన్సీసీ దినోత్సవ వేడుకలు జరపబడుతున్నాయి. Cement! Guard को इसे निकालने के और मिल जाता हूँ। Cement!
A wonderful show was done by Guard Commander. అత్యున్నత ప్రదర్శనను ఎన్సీసీ విద్యార్థులు గార్డ్ కమాండర్ ద్వారా ప్రదర్శించారు. Headmaster and NCC officer follows the chief guest. ప్రధానోపాధ్యాయులు ఎన్సీసీ అధికారి ముఖ్య అతిథిని అనుసరిస్తున్నారు. ప్లటూన్ కమాండర్ గా ఐ జయచంద్రిక నాయకత్వం వహిస్తున్నారు. Our chief guest is taken by pilots to visit the flag area constructed by Commander R.N.V. Shesu taking permission from the chief guest for march past.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మరి ఎన్నో ప్రయాసాలతో మీరు ఈరోజు ప్రదర్శించిన ఈ ఎన్సీసీ కవాతును తిలకించడానికి విచ్చేసిన మన పాఠశాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అతిథులకు, ఆహ్వానితులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఎన్సీసీ దినోత్సవ సందర్భంగా 1900 బెటాలియన్ ఎన్సీసీ తరపుని వారందరికీ శుభాకాంక్షలు, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీరు గత వారం రోజుల నుంచి నిర్విరామంగా చేసిన ఫలితం ఇప్పుడు డిఓ గారికి మీరు చూపించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో దీనికి తిరుగులేదు అనేది మనం ఇక్కడ రుజువు చేయగలిగాం. అమ్మలారా, మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలలో ఎందుకు చదివించారనేది మీకు ఇప్పుడు కనపడింది. ప్రైవేట్ పాఠశాలలోకి గవర్నమెంట్ పాఠశాలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఈ పాఠశాలలోనే ఉంటుంది. అది మా ఎన్సీసీ ద్వారా మరింత మెరుగుపడుతుంది. మరి ఈ అవకాశాలని ఇవన్నీ తీయడానికి, వెలుగు తీయడానికి మా విద్యాధికారులు మా మీద చక్కని సూచనలు, సలహాల మేరకు ఇంత మీకు ఎదురుగుండా ప్రదర్శన 2023 ఈ సంవత్సరంలో ఎన్సీసీ డే సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన డిఈఓ సార్కి స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాం సార్. అలాగే మన హెచ్ఎం గారికి, అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, అలాగే మన ఎంఈఓ జ్యోతి గారికి, అలాగే ఎస్టీఓ గారికి, ఎంఈఓ రామకృష్ణ గారికి, అలాగే మిగతా పాఠశాల సిబ్బందికి, అలాగే మన తల్లిదండ్రుల కమిటీకి, అలాగే మరి ఇక్కడ వచ్చేసినటువంటి మన ఫస్ట్ అయినటువంటి సుబ్బలక్ష్మి గారికి, ఇంకా పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తారండి. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు మీరు పెరేడ్ జరుగుతూ ఉన్నప్పుడు మా అందరికీ కూడా ఒళ్ళు గగ్గు పడుతుంది. కారణం ఏంటంటే నిజంగా అది పదాలు కూడా చాలవు. మేడం గారికి, మండల విద్యాశాఖ అధికారి జ్యోతి గారు, రామకృష్ణ గారు, మరియు స్టేట్ ప్రెసిడెంట్ మన హర్నాథ్ గారికి, ఎస్టీఓ గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, వివిధ పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి, గణపతమేష ఎన్సీసీ ఆఫీసర్ వారికి ప్రత్యేక అభినందనలు, నమస్సుమాంజలి. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. మరి ఈరోజు ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు రిపబ్లిక్ డే రోజుని మీ తాలూకా విన్యాసాలు, మీ పెరేడ్ని గమనించాను. కానీ మీ పాఠశాలలో ఈ గౌరవ వందనం మరి రాష్ట్రపతికి దక్కినంత గౌరవంగా నేను భావిస్తూ పాఠశాలకి, గణపతమేషారికి ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్సుమాంజలి కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం. ఇంత చక్కగా, ఇంత డిసిప్లైన్గా ఈ దేశాన్ని కాపాడే సైనికులు ఎంత నిబద్ధతతో మరి అక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ నిబద్ధత, ఆ డిసిప్లైన్ మీరు అలవర్చుకొని ఇంత చక్కగా ఈ వయసు నుండి ఉంటే ఈ దేశానికి ముద్దు బిడ్డలు వీలు కాకపోతే ఇంకెవరు అవుతారు? ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో ఎన్సీసీ ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఆ దిశగా నా వంతు ప్రయత్నం ఈ పాఠశాలలో ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవ్వడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని, ఒక మంచి ఉపాధ్యాయుడు ఇచ్చి అవసరమైతే ఆయనకి ప్రత్యేకమైన శిక్షణకు పంపించి కూడా దీన్ని కంటిన్యూ చేయడానికి నేను డెఫినెట్గా సహాయపడతానని మరి హెచ్ఎం గారు వివిధ రకాలైనటువంటి విషయాలు చెప్పారు. డెఫినెట్గా అవన్నీ కూడా ఆచరణయోగ్యమైనవి. నేను కలెక్టర్ మేడం గారితో మాట్లాడి ఈ పాఠశాలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చాలా సంతోషం. నాకు చాలా చాలా ఆనందం అయిపోయింది. పిల్లలందరూ అంత డిసిప్లిన్గా, అంత చక్కగా వారి తాలూకా
మరి పెరేడ్ చక్కగా ఇవ్వడం, పిల్లలు కూడా డిసిప్లిన్గా ఇక్కడ ఉండడం, వారి తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈ పిల్లల్ని ఉదయాన్నే మరి పంపించడం. మరి హరినాథ్ గారు కూడా చెప్పారు, ఇంత ఆనందం ఏ ప్రైవేట్ పాఠశాలలో చదివితే మీకు దొరుకుతుంది. ఇంత చక్కనైనటువంటి విద్యాభ్యాసంతో పాటు ఈ ఎన్సిసి ఇటువంటి చక్కనైనటువంటి గ్రౌండు, మన ఇన్ఫ్రాస్ట్రక్చరు తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కనీ విని ఎరిగినటువంటి మౌలిక సదుపాయాలు, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ఏ గ్రేడ్ ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. మీరందరూ సద్వినియోగం చేసుకొని పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలోకి పంపించే విధంగా ప్రోత్సహించాలి. మరి ఈరోజు ఇన్ని సదుపాయాలు విద్యార్థి పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి చదువుకునే పుస్తకం, తినే భోజనం, కట్టుకునే వస్త్రం, ఎవ్రీథింగ్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వారందరినీ ఉపయోగించుకుని విద్యార్థులు మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల తాలూకా సహకారం, వారి తాలూకా బోధనతోనే మేము ఇంతగా అభివృద్ధి చెందాం. మరి ఆ ఉపాధ్యాయుల్ని వినియోగించుకోండి, ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకోండి. చక్కగా పిల్లల్ని ఇటువంటి ఎన్సిసి, స్కౌట్ ఇటువంటి కార్యక్రమాల వలన ఎడ్యుకేషన్తో పాటు ఈ దేశానికి ఉపయోగపడేటువంటి గొప్ప క్రీమ్ని మనం తయారు చేసే వాళ్ళు ఉంటాం. ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ లేకపోతే, మనిషికి నిబద్ధత లేకపోతే ఆ చదువు నిరర్ధకం. కాబట్టి ఇటువంటి డిసిప్లిన్ కలిగినటువంటి ఈ విన్యాసాలు, ఇటువంటి ఎన్సిసి, స్కౌట్ ఇటువంటి వీటిలో ప్రోత్సహించి మరి పిల్లలు మంచి విద్యాభ్యాసంతో పాటు మంచి నడవడిక గల పిల్లలుగా అభివృద్ధి చెంది ఇటు తల్లిదండ్రులకి ఇటు దేశానికి ఉపయోగపడేటువంటి పిల్లలను తయారవడానికి తల్లిదండ్రులు కూడా మరి సహకారపడాలని నేను ఈ సందర్భంగా అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి గణపతి మేష్ గారు నిరంతరం ఈ పిల్లల కోసం వారికి పడినటువంటి తపన, వారు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఏనాడు ఏది అడగలేదు. పిల్లల కోసం వారి తాలూకు విన్యాసాలు ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి మరి మా కలెక్టరేట్కి రావడం, పిల్లలందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా ఉంది ఈ బెటాలియన్ ఎక్కడి నుండి తీసుకొచ్చారని చెప్పేసి కలెక్టర్ గారు నన్ను అడగడం, వీరిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనస్ఫూర్తిగా గణపతి మేష్ గారిని మరొకసారి జిల్లా విద్యాశాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అవసరమైతే వారి సర్వీసెస్ ఏమైనా మరి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటే అది కూడా ఒకసారి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండా. వేరే కార్యక్రమం ఉండడం వలన నేను వెళ్తున్నానని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అనండా. Hey!
अभिनेत्री सर्वार्धगात्री अभिनेत्री सर्वार्धगात्री सर्वार्ध संधात्री जगदेक जनयित्री चन्द्रप्रभा धवलकीर्ति सर्वार्ध संधात्री जग सिंहासनस्थायिने दुष्टपरब्रह्मक्रियाशालिने इष्टप्रिये सर्वलोकप्रिये सर्वनामप्रिये धर्मसमरप्रिये हे ब्रह्मचारिणे यही रास्ता है तेरा तूने अब जाना है हाँ यही सपना है तेरा तूने पहचाना है Yeah.